విద్య మనోవిజ్ఞాన శాస్త్రం నిర్వచనాలు. బోధన అభ్యసనాల కృత్యాలను వర్ణించే శాస్త్రం విద్య మనోవిజ్ఞాన శాస్త్రం అన్నది సిఎఫ్ స్కిన్నర్. విద్యాశాస్త్రమే విద్యా మనోవిజ్ఞాన శాస్త్రం. ఉపాధ్యాయుడు విద్యార్థికి బోధించి ప్రవర్తనా మార్గంలోకి తీసుకురావడానికి దోహదపడే శాస్త్రమే విద్యా మనోవిజ్ఞాన శాస్త్రం అన్నది ఈఏపీల్. పుట్టుక నుంచి ఆజన్మాంతం వరకు వ్యక్తి పొందు అభ్యసన అనుభవాలే విద్య మనోవిజ్ఞాన శాస్త్రం అన్నది క్రో అండ్ క్రో. వివిధ అభివృద్ధి దశలలో జరిగే అభ్యసనాన్ని పొందు శాస్త్రమే విద్య మనోవిజ్ఞాన శాస్త్రం అన్నది చార్లెస్ జెడ్. మనోవిజ్ఞాన శాస్త్రంలోని అనుభవాలు, సిద్ధాంతాలు, సూత్రాలు, భావనలు విద్యకు అనుప్రయుక్తం చేసే శాస్త్రమే విద్య మనోవిజ్ఞాన శాస్త్రం అన్నది కొలెస్నిక్. విద్యా మనోవిజ్ఞాన శాస్త్రం పరిధి. విద్యా మనోవిజ్ఞాన శాస్త్ర పరిధిని 5 అంశాలుగా వర్ణించిన శాస్త్రవేత్త లిండ్గ్రెన్ మరియు సిఎఫ్ స్కిన్నర్. విద్యా మనోవిజ్ఞాన శాస్త్ర పరిధికి సంబంధించిన 5 అంశాలు. 1. విద్యార్థి లేక అభ్యసకుడు. 2. అభ్యసన వాతావరణం లేక పరిస్థితి. 3. అభ్యసన ప్రక్రియ. 4. అభ్యసన అనుభవాలు. 5. ఉపాధ్యాయుడు. 1. విద్యార్థి లేక అభ్యసకుడు పరిధిలోని అంశాలు. విద్యార్థి అనువంశికత పెరుగుదల లక్షణాలను తెలుసుకోవడం. విద్యార్థి ప్రజ్ఞ, మూర్తిమత్వం, అభిరుచులు, వైఖరులు తెలుసుకోవడం. విద్యార్థి సహజాతాలు, ఉద్వేగాలు తెలుసుకోవడం. విద్యార్థి శరీర మంత్రణ ఎలా పనిచేస్తుంది మొదలైనవి విద్యార్థి పరిధిలోని అంశాలు. 2. అభ్యసన వాతావరణం పరిధిలోని అంశాలు. తరగతి గదిలో మంచి వెలుతురు, గాలి, ఆకర్షణీయంగా ఉండడం. విద్యార్థులలో వెనుకబడిన వారిని గుర్తించి సరైన మార్గదర్శకత్వం, మంత్రణం అందించడం. విద్యార్థులలో నాయకత్వ లక్షణాలు పెంపొందించడం. విద్యార్థులలో సామూహిక గతిశీలత పెంపొందించడం మొదలగునవి. 3. అభ్యసన ప్రక్రియ పరిధిలోని అంశాలు. ప్రవర్తనలో మార్పు తీసుకురావడం, అభ్యసన సిద్ధాంతాలు అవగాహన చేసుకోవడం, స్మృతి విస్మృతిని పెంపొందించడం, అభిరుచులు, వైఖరులు పెంపొందించడం మొదలగునవి. 4. అభ్యసన అనుభవాలు పరిధిలోని అంశాలు. నిత్య జీవితంలో కావలసిన అనుభవాలను పెంపొందించుకోవడం. పాఠ్య ప్రణాళిక, పాఠ్య పథకం ద్వారా సరైన అనుభవాలు కలిగించడం. తక్కువ సమయంలో ఎక్కువ విషయాలు ఎలా బోధించాలి, ఆత్మశాస్త్రం విద్యా లక్ష్యాలు నిర్ణయిస్తే మనోవిజ్ఞాన శాస్త్రం ఆ లక్ష్యాలని ఎలా చేరుకోవాలి మొదలైన అంశాలు. 5. ఉపాధ్యాయుడు పరిధిలోని అంశాలు. ఉపాధ్యాయుడు తనను తాను అర్థం చేసుకోవడానికి సరైన భావ ప్రసరణ ఔషధం, పాఠ్య పరిజ్ఞానం కలిగి ఉండి మార్గదర్శకంగా ఉండడానికి, సంఘర్షణలు, కుంటనాలకు లోను కాకుండా ఉండడానికి ఉపాధ్యాయుడు మానసిక ఆరోగ్యం పెంపొందించుకోవడం మొదలగునవి. విద్యా మనోవిజ్ఞాన శాస్త్ర పరిధిపై కొన్ని ప్రశ్నలు చూద్దాం. ప్రశ్న:
విద్యార్థి అనువంశికత పెరుగుదల లక్షణాలను తెలుసుకోవడం ఏ పరిధిలోని భాగం? జవాబు: విద్యార్థి లేక అభ్యసకుడు పరిధిలోనిది. ప్రశ్న: నాడీ వ్యవస్థ అంటే ఏమిటో తెలుసుకోవడం ఏ పరిధిలోని భాగం? జవాబు: విద్యార్థి లేక అభ్యసకుడు పరిధిలోనిది. ప్రశ్న: విద్యార్థులలో సామూహిక గతిశీలత పెంపొందించడం ఏ పరిధిలోని భాగం? జవాబు: అభ్యసన వాతావరణం పరిధిలోనిది. ప్రశ్న: సహపాఠ్య కార్యక్రమాలు, ప్రయోగాలు, లైబ్రరీ వాతావరణం కలిగించడం ఏ పరిధిలోని భాగం? జవాబు: అభ్యసన వాతావరణం పరిధిలోనిది. ప్రశ్న: అభిరుచులు, వైఖరులు ఎలా పెంపొందించడం ఏ పరిధిలోని భాగం? జవాబు: అభ్యసన ప్రక్రియ పరిధిలోనిది. ప్రశ్న: తక్కువ సమయంలో ఎక్కువ విషయాలు ఎలా బోధించాలి, యాంత్రిక కౌశలాలను ఎలా కలిగించాలి వంటివి ఏ పరిధిలోని భాగం? జవాబు: అభ్యసన ప్రక్రియ పరిధిలోనిది. ప్రశ్న: ఆత్మశాస్త్రం విద్యా లక్ష్యాలను నిర్ణయిస్తే మనోవిజ్ఞాన శాస్త్రం ఆ లక్ష్యాలను ఎలా చేరుకోవాలో మార్గాన్ని సూచిస్తుంది అని తెలుసుకోవడం ఏ పరిధిలోని భాగం? జవాబు: అభ్యసన అనుభవాలు పరిధిలోనిది. విద్యా మనోవిజ్ఞాన శాస్త్రం స్వభావం. విద్యా మనోవిజ్ఞాన శాస్త్రం విద్యార్థి ప్రవర్తనపై నిరంతర సత్యాన్వేషణ జరుపుతుంది. విద్యా మనోవిజ్ఞాన శాస్త్రం అనుప్రయుక్త శాస్త్రం, అనుకూల శాస్త్రం. విద్యా మనోవిజ్ఞాన శాస్త్రం ప్రామాణిక శాస్త్రం కాదు. విద్యా మనోవిజ్ఞాన శాస్త్రం భౌతిక రసాయన శాస్త్రాల వలె ప్రామాణిక శాస్త్రం కాదు. విద్యా మనోవిజ్ఞాన శాస్త్రంలోని భావాలు మనోవిజ్ఞాన శాస్త్రం నుండి తీసుకున్న శాస్త్రీయ అంశాలు. విద్యా మనోవిజ్ఞాన శాస్త్రం విశ్వసనీయత, సప్రమాణత, లక్ష్యాత్మకత కలిగి ఉంటుంది. విద్యా మనోవిజ్ఞాన శాస్త్రం గత అంశాలను పట్టించుకోకుండా ప్రస్తుత అంశాలపై సత్యాన్వేషణ జరుపుతుంది.